హైదరాబాద్లో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంత కాదు. వాహనంతో బయటకు వెళితే చాలు ట్రాఫిక్ లో చిక్కుకొని అల్లాడుతున్నారు. కొందరు రూల్స్ ఫాలో కాకపోవడం, అక్రమ పార్కింగ్ తో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతోంది. దీంతో రంగంలోకి దిగినటువంటి హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కొత్తగా 108 ట్రాఫిక్ మొబైల్ బైక్లను అందుబాటులోకి తెచ్చారు. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు తీసుకువచ్చిన ఈ ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలు సత్వర సహాయానికి ముందుంటున్నాయి. భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరున్నాయా? హైదరాబాద్ సిపి తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు ఫలితాలనిస్తాయి? హైదరాబాద్లో ఇప్పటికే వాహనదారుడు బయటకు వచ్చాడంటే ట్రాఫిక్తో ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు 108 ట్రాఫిక్ మొబైల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ 108 ట్రాఫిక్ మొబైల్ వెహికల్స్ ఎంత మేరకు ఫలితాలనిస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరున్నాయా? హైదరాబాద్ సిపి తీసుకున్న నిర్ణయం ఎంత మేరకు ఫలిస్తుంది? 108 కొత్త ట్రాఫిక్ మొబైల్ వెహికల్స్ ఎంత మేరకు ట్రాఫిక్ నియంత్రణలో సత్ఫలితాలనిస్తాయి? ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే భాగ్యనగరంలో ముచ్చెమటలు పట్టిస్తుంది. ట్రాఫిక్ వాహనదారులకు నరకయాతన చూపిస్తుంది. అసలు 108 వెహికల్స్ ప్రాముఖ్యత ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. సిటీలో ట్రాఫిక్ పై దృష్టి పెట్టిన పోలీస్ బాస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరుస సమావేశాలు, ట్రాఫిక్ సమస్యలపై రివ్యూలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రతి ప్రయాణికుడు ఇంటికి క్షేమంగా వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు. రోడ్డు మీద వాహనాల పార్కింగ్ వల్ల రోడ్లు రద్దీ కావడం, ట్రాఫిక్ పెరిగిపోతుందని గుర్తించారు. రోడ్డు మీద వాహనాలు నడపాలంటే మనలో మనం అంతర్మదనం చెందితేనే రోడ్డుపై డిసిప్లిన్ గా వాహనాలు నడుపుతారని పోలీసు అధికారులు అంటున్నారు. గ్రేటర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం 108 ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే కిట్స్, ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఇతర దేశాల్లో ఉపయోగించే సాంకేతికతను ద్విచక్ర వాహనాల్లో జోడించారు. ఎమర్జెన్సీ సమయాల్లో సైరన్ వేయడం, రాత్రి సమయాల్లో గస్తీ కాస్తున్న సమయంలో బ్లింకింగ్ లైటింగ్ విధానం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ కావడం, గొడవలు, అల్లర్లు జరుగుతున్న సమయాల్లో మైక్ అనౌన్స్ సిస్టమ్ ద్వారా అలర్ట్ చేసేలా సిస్టాన్ని తీసుకొచ్చారు. అక్రమ పార్కింగ్, రోడ్డు మీద వాహనాలు విడిచిపెట్టి వెళ్లిపోయిన క్రమంలో వాటికి వీల్ క్యాంప్ లాక్లు వేసి స్టేషన్ కు తరలిస్తారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయాల్లో రూల్స్ ఫాలో కాని వారిపై చలాన్స్ వేయడంతో పాటుగా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ మొబైల్లు వాడే కానిస్టేబుల్ ఎంతగానో ఉపయోగపడతాడు. ఫుట్పాత్ ఆక్రమణలు, స్ట్రీట్ వెండర్స్ రోడ్ల మీదకి రావడం, అక్రమ పార్కింగ్ లాంటి వాటిపై దృష్టి సారిస్తూ రోడ్లపై నిరంతర గస్తీ కాస్తుంటారు. ఆటో వాలాలు యూనిఫామ్ వేసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని, స్కూల్ పిల్లలను తీసుకెళ్లేటప్పుడు ఆటోకు ముందు భాగాన కూర్చోపెట్టవద్దని, ఓవర్లోడ్తో వెళ్లవద్దని సూచిస్తున్నారు పోలీసులు. సిటీలోకి పెద్ద వెహికల్స్ రాకుండా పలు ఆంక్షలు విధించారు. ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ కు ట్రాఫిక్ క్లియర్ చేయడంలో సహకరించాలన్నారు. చారిత్రక నగరమైన హైదరాబాద్ పేరును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ఉండాలంటే వాహనదారులు అందరూ సహకరించాలని, టాక్సీ, ఆటో వాలాలు అందరూ జాగ్రత్తగా వాహనాలు నడిపితేనే ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటుందంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక ఫాలో కావాలన్నారు. అందరికీ ఎమర్జెన్సీ ఉంటుంది. అందరూ తొందరగా వెళ్లాలనుకుంటే వీలు కాదు. ముందుగా బయలుదేరితేనే గమ్యం చేరుతామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్ ముందు అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలకు చలాన్స్ వేస్తున్నారు ట్రాఫిక్ మొబైల్ కానిస్టేబుల్స్. ఇలా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడంలో 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. గూడ్స్ వాహనాలతో రద్దీ పెరుగుతోందని, నిర్ణీత సమయంలో మాత్రమే నగరం లోపలికి అవి రావాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ఇతర సమయాల్లో వస్తే తప్పక చలాన్లు జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. ఇది చూశారు కదా, గల్లీ గల్లీ గస్తీ కాస్తూ 108 ట్రాఫిక్ మొబైల్ వెహికల్స్ ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడ చూసినా పార్కింగ్ కావచ్చు, ఇటు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎమర్జెన్సీ సమయాల్లో 108 ట్రాఫిక్ మొబైల్ వెహికల్స్ హైదరాబాద్లో వాడుతున్నారు. ఒకవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయిన వారికి జరిమానాలు విధిస్తూ అప్పటికప్పుడు చలాన్లకు సంబంధించి వసూలు చేస్తున్నారు. చిన్నోడైనా పెద్దోడైనా ఎక్కడ ఎవరినైనా బడా బాబును కూడా వదలకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేస్తూ ప్రతి ఒక్కరిపైన కూడా ట్రాఫిక్ సంబంధించిన చలాన్లు వాహనాలై వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో ఇలానే కొనసాగితే ట్రాఫిక్ సంబంధించిన
నియంత్రణ చర్యలు ఇంకా ముందుకు సాగితే ట్రాఫిక్ లెస్ సిటీగా హైదరాబాద్ మారనుంది. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM టీవీ, హైదరాబాద్.